నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. అనేక సంవత్సరాలుగా బహుజన రాజ్యాధికారం కోసం పనిచేస్తూ బహుజనుల సమస్యలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నటువంటి ఉద్యమకారుడు విజిఆర్ నారగొని మనతో పాటు ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో అభివృద్ధి లేదంటే పార్టీల పనితీరు పక్కనవే ఇప్పుడు రిజర్వేషన్లు రద్దవుతాయా, రాజ్యాంగం రద్దవుతుందా, ఈ అంశంపైనే చర్చ జరుగుతున్నది. మోడీ ఒక మాట, రాహుల్ ఒక మాట. అసలు రిజర్వేషన్లు ఎప్పుడు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎవరు వాటిని మిస్యూజ్ చేశారు, ఎవరు ఏం చేశారు, ఈ అనేక అంశాలపై మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సతీష్, బాగున్నారా? బాగున్నాను సార్. పార్లమెంట్ ఎన్నికల ఎజెండా మారిపోయింది. రిజర్వేషన్లు రద్దు చేస్తాడు నరేంద్ర మోడీ, అందుకోసమే 400 సీట్లు అడుగుతాడు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఆరోపణ. రిజర్వేషన్లు రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుందంటారా? మీరు దానిపైన పనిచేశారు కాబట్టి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక భయం పట్టుకున్నట్టున్నది. ఎందుకనంటే వేరే ఏ నినాదం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తీసుకొచ్చే అవకాశం లేనట్టుగా కనిపిస్తుంది. కాబట్టి అకస్మాత్తుగా ఈ రాజ్యాంగము రద్దు చేస్తారు, మారుస్తారు, లేకపోతే రిజర్వేషన్లు రద్దు అయిపోతాయి అని ఒక కొత్త వాదనను ముందుకు తీసుకొని వచ్చి రేవంత్ రెడ్డికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్కు వ్యతిరేకంగా ఎవరైతే ప్రజలు తీర్పిచ్చారో ఆ తీర్పిచ్చిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు తెలియజెప్పిందో వాటిని నెరవేర్చలేదు. ప్రజలలో వెంటనే ఈ 3 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత మొదలైంది. ఇప్పుడు ఇంకా ఇంతకుముందేమో కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకొని గెలవటం జరిగింది. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఇంకా వేరే ఇష్యూగా కనిపించడం లేదు. అంటే కాంగ్రెస్ ఎడల అనుకున్నంత సానుకూలత ప్రజల నుంచి లేకపోవడంతో ఇంకా ఓటు బ్యాంక్ ఎక్కడ తగ్గిపోతుంది అనే ఒక భయం. కాంగ్రెస్ పార్టీకి 3-4% ఓట్లు తగ్గిపోయినా ఫలితాలు చాలా తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కొత్త వాదనను అందుకుందా అని అనిపిస్తుంది. ఎందుకనంటే ఇదేమన్నా కొత్తదా? ఒకవేళ బీజేపీ చెప్పటం అయితే ఎప్పుడో చెప్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇవాళ కొత్తగా బీజేపీ ఇప్పుడేదో కొత్తగా చెప్పింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు, ఇది ఎప్పటి నుంచో నానుతున్న సమస్యను. కానీ దీన్ని ఇప్పుడు హై లెవెల్కి తీసుకొని వచ్చి దీని మీద ఒక పెద్ద విరుద్ధంగా మాట్లాడి ప్రజల నుంచి రెచ్చగొట్టి ఎస్సీ ఎస్టీ బీసీలను రెచ్చగొట్టి ఆ ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లను రాబట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా కనిపిస్తుంది. అసలు నిజంగా రిజర్వేషన్లను నిర్వీర్యం చేసిందే కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని ఎవడు నమ్మడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా మేము చూశాము. కాన్షీరామ్ గారు, అంబేద్కర్ అనేక పుస్తకాల్లో కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల విషయంలో ఎట్లెట్లా మోసం చేసిందని చరిత్ర లిఖించబడ్డది. మేమందరం కూడా ఆ చరిత్రనంతా చదివి కాంగ్రెస్ పార్టీ సరిగ్గా రిజర్వేషన్లను అమలు చేయకపోవటం వల్లనే, అన్ని వర్గాలకు రిజర్వేషన్లు సరైన సమయంలో ఇవ్వకపోవటం వల్లనే ఈ రకమైనటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగాన్ని ఒక రకంగా చెప్పాలి అని అంటే బ్రిటిష్ వాళ్ళతోటి ముస్లింలు కానీ, అదేవిధంగా నాన్ బ్రాహ్మణులు కానీ, సిక్కులు కానీ, క్రిస్టియన్స్ కానీ, మహిళలు కానీ ఒక్కొక్క సమయంలో రిజర్వేషన్లు కావాలని పోరాటం చేసి సాధించుకున్నారు. చాలామందికి చరిత్రలో తెలియదు. 1909 నుంచే అసలు మొదటిసారిగా 1902లో కొల్లాపూర్ సంస్థానంలో ఛత్రపతి సాహు మహారాజ్ తన సంస్థానంలో రిజర్వేషన్లను 50% ఉద్యోగాలను ప్రకటించినటువంటి మొదటి వ్యక్తి. అయితే 1909కి వచ్చేటప్పటికి ఈ ముస్లిం మైనారిటీలు ఏం చేశారు అని అంటే, ఈ దేశంలో 90% మంది హిందువులు ఉన్నారు. ఈ 90% హిందువులు ఉండి డెమోక్రసీ అనేది ప్రవేశపెడుతున్నారు బ్రిటిష్ వాళ్ళు. డెమోక్రసీ ప్రవేశపెడితే ఓటు హక్కే ప్రధానమవుతుంది. ఎవరి ఓట్లు ఎక్కువ ఉంటాయో వాళ్ళే గెలుస్తారు. కానీ మరి ఈ దేశంలో 10% ముస్లింలు ఉన్నాం కదా, మేము ఎట్లా గెలుస్తాం? మా 10 ఓట్లే ఉంటాయి, వాళ్ళకి 90 ఓట్లు ఉంటాయి. మరి మేము గెలవలేము. 10 ఓట్లతోటి మేము ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాం. కాబట్టి ఈ 10 ఓట్లతోటే మా వాట మాకు కేటాయించండి. ఎమ్మెల్యే సీట్లు మా 10% ముస్లింలకు ఎన్ని సీట్లు వస్తాయో అన్ని సీట్లు కేటాయించి మా ఓట్లతోటే మేము మా ప్రతినిధులను మేము ఎన్నుకుంటాము అని బ్రిటిష్ వాళ్లకు పదే విజ్ఞప్తి చేస్తే చివరికి బ్రిటిష్ వాళ్ళు ఇది న్యాయమైందే, ఎందుకంటే మెజారిటీ హిందువులు ఉన్నారు, ఇక ఎప్పుడు వాళ్ళే గెలుస్తారు, వీళ్ళు ఓడిపోతారు. కాబట్టి ఒకటి సపరేట్ ఎలక్టరేట్ అంటే వీళ్ళ కోసం, ముస్లింల కోసం ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తూ రిజర్వేషన్లను ప్రొవైడ్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. 1909లో మింటో మార్లే రిఫార్మ్స్ అనే దాంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి 11 ప్రెసిడెన్సీలు ఉన్నాయి భారతదేశంలో. 11 ప్రెసిడెన్సీలలో కూడా ముస్లింలకు వాళ్ళ జనాభా ప్రకారం 10% సీట్లను కేటాయించి వాళ్ళే ఎన్నుకునేటట్టుగా ఒక పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది.
దీని తర్వాత ఏమైందంటే తమిళనాడు ప్రాంతంలో జస్టిస్ పార్టీ అక్కడ హిందువులలోనే 90% ఉన్నారు. అసలు బ్రాహ్మణులు ఈ దేశంలో 2-3% ఉన్నారు అప్పుడు తమిళనాడు ప్రాంతంలో. అయితే చదువుకున్న వాళ్ళకే ఓటు. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఓటు హక్కు కాదు. అప్పుడు డిగ్రీ చేసినటువంటి వాళ్ళకు ఓటు హక్కు, భూమి హక్కు కలిగినటువంటి వాళ్ళకు, తోటలు, జమీందారులకు, జాగీర్దారులకే ఓటు హక్కు. మరి వీళ్ళందరూ ఎక్కడున్నారు అప్పుడు? అంత బ్రాహ్మణులలోనే ఉన్నారు. ఎక్కువ జమీందారులు వాళ్ళే, చదువుకున్న వాళ్ళు వాళ్ళే, కలెక్టర్లు వాళ్ళే, ఉద్యోగస్తులు వాళ్ళే. మరి వాళ్ళ ఓట్లే వేస్తారు. మిగిలిన వాళ్ళకు ఓట్లు లేవు. బీసీలకు ఓట్లు తక్కువ ఉంటాయి కానీ ఎక్కడో ఒక దాంట్లో చదువుకున్నోడు ఎవడో ఒకడు కనిపిస్తాడు. ఎస్సీలలో తక్కువ ఉంటాయి, ఎస్టీలలో తక్కువ ఉంటారు. అందుకనే తమిళనాడు ప్రాంతంలో ఏం చేశారు, మరి చదువుకున్న వాళ్ళంతా బ్రాహ్మణులే ఉంటే వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు, వాళ్ళే ఎంపీలు అవుతారు, వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు. మరి మేము ఎట్లా గెలుస్తాం? మా వాటా తక్కువ అయిపోతుంది కదా. అసలు బ్రాహ్మణులు కాని వాళ్ళు 98% ఉన్నాం మేము. మరి మేము గెలవము కాబట్టి మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి. మీరు ముస్లింలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్లు ఇచ్చారో గెలవలేరని మేము కూడా గెలవలేకపోతున్నాము, మాకు రిజర్వేషన్లు ఇవ్వమని నాన్ బ్రాహ్మణ్స్ అని అంటారు అనమాట. అంటే బ్రాహ్మణులు కాని కులాలు ఐక్యమై జస్టిస్ పార్టీ ద్వారా వాళ్ళు ఉద్యమం చేస్తే చివరికి మెస్టన్ కమిషన్ అని ఒకటి వేసి దాని ద్వారా 1920లో 1919లో రిజర్వేషన్లు తమిళనాడు ప్రాంతంలో అసెంబ్లీ, విద్యా ఉద్యోగ రంగాల్లో కల్పించింది బ్రిటిష్ ప్రభుత్వం. దానితోటి 128 సీట్లలో 60-70 సీట్లు సపరేటు రిజర్వేషన్ల ద్వారా నాన్ బ్రాహ్మణ్స్ గెలిచి జస్టిస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓబీసీ అదేవిధంగా శూద్ర కులాల కాంబినేషన్ తోటి అట్లా అక్కడ ప్రవేశపెట్టబడ్డాయి. ఆ తర్వాత సిక్కులు అడిగారు బ్రిటిష్ వాళ్ళను, మీరు ముస్లింలకు ఇచ్చారు, మేము సిక్కులలో కొద్దిమంది ఏమున్నాం, మేము ఎట్లా గెలుస్తాం, మాకు కూడా ఇవ్వాలి అంటే దాని మీద ఒక కమిటీ వేసి వాళ్ళకి ఇచ్చారు. క్రిస్టియన్స్ మేము కొద్దిమంది ఏమున్నాం, మరి మేము గెలవలేము కదా అని 1919లో వాళ్ళు అడిగితే 1919 చట్టంలో వాళ్ళకి ఇచ్చారు. 1921 నుంచి 35 వరకు మహిళలు కూడా భారతదేశంలో మరి మేము పురుషులే అంత గెలుస్తున్నారు, మా మహిళలకు ఎవరు టికెట్లు ఇస్తలేరు, కాబట్టి మరి మా మహిళలకు కూడా మీరు రిజర్వేషన్లు సపరేట్గా ప్రొవైడ్ చేయాలి, ప్రవేశపెట్టాలని పోరాటం చేస్తే బ్రిటిష్ వాళ్ళ అధికారులంతా చర్చించి ఇది కూడా న్యాయబద్ధమే అయిందని 1935 చట్టంలో వాళ్లకు రిజర్వేషన్స్ ఇచ్చారు. 1932కు వచ్చేటప్పటికి ఎస్సీసీ ఏందనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళినప్పుడు రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన అడిగాడు, మీరు ముస్లింలకు అన్యాయం జరుగుతుందని ఇచ్చారు, నాన్ బ్రాహ్మణులకు ఇచ్చారు, సిక్కులకు ఇచ్చారు, క్రిస్టియన్లకు ఇచ్చారు, మరి మేము అటరాని కులాలల్లో అసలు చదువు లేదు, ఓటాకు లేదు, భూములు లేవు, తోటలు లేవు, మేము ఊరికి దూరంగా ఉన్నాము, మాకు కదా అసలు ఎక్కువ అన్యాయం జరిగేది, రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తే ముందు మాకు ఇవ్వాలి కదా మీరు అని ఆయన ప్రశ్న లేవనెత్తడంతో వాదన చేయడంతో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రియలైజ్ అయ్యి 1932లో కమ్యూనల్ అవార్డును ప్రకటించడం జరిగింది. ఇచ్చి వీళ్ళకి ముస్లింల లాగానే సపరేట్ ఎలక్టరేట్ అంటే ఎస్సీ ఓటర్లే ఎస్సీ ప్రతినిధులను ఎన్నుకునే విధంగా ప్రకటించడం జరిగింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని పూర్తిగా వ్యతిరేకించింది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లను సాధిస్తే ముస్లింల విషయంలో వ్యతిరేకించలే, సిక్కుల విషయంలో వ్యతిరేకించలే, ఇతర కులాల గురించి వ్యతిరేకించలే. ఒక అంటరాని కులాలకు బ్రిటిష్ వాళ్ళు రిజర్వేషన్లు ఇస్తే సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వడానికి వీల్లేదని గాంధీ నిరాహార దీక్ష చేసి కాంగ్రెస్ పార్టీ మొత్తం వ్యతిరేకిస్తే అప్పుడు ఏంటంటే ఈ సపరేట్ ఎలక్టరేట్ల స్థానంలో చివరికి ఇద్దరి మధ్యలో ఒప్పందం జరిగి పూనా ఒప్పందం ప్రకారము ఇప్పుడున్న రిజర్వేషన్లను సర్దుబాటు చేసి రిజర్వేషన్ సిస్టాన్ని తీసుకొని వచ్చారనమాట. ఓటర్లు అందరూ అంటే ఇప్పుడు ఎస్సీలను ఒక ఎస్సీ ప్రతినిధి గెలుపొందడానికి బీసీలు ఓట్లు వేయాలి, బ్రాహ్మణులు వేయొచ్చు, రెడ్డిలు వేయొచ్చు, ముస్లిమ్స్ కూడా వేయాలనేది ఇప్పుడు సూత్రం. అప్పుడేంటిది, అప్పుడు ఎస్సీ ఓటర్లే కలిసి ఎస్సీ ప్రతినిధులు ఎన్నుకోవాలనేది మొదటిసారి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి పద్ధతి. దాన్ని తుంగలో దొక్కి నిర్వీర్యం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మొదలైంది కాంగ్రెస్ పార్టీ 1932 నుంచే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు కొద్దిగా గొప్ప వెసులుబాటు ఇచ్చి వాళ్ళని కొద్దిగా డెవలప్ చేద్దామని బ్రిటిష్ వాళ్ళు మొదలు పెడితే వాటిని వ్యతిరేకించింది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ. తర్వాత మళ్ళీ పోరాడి సాధించుకున్న అన్నింటినీ కొత్త రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత ఈ జవహర్లాల్ నెహ్రూ కొత్తగా రాజ్యాంగంలో రిజల్యూషన్స్, ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ అని ఒకటి ప్రవేశపెట్టారు. అంటే రాజ్యాంగం ఎట్లా ఉండబోతుంది అనేది దాంట్లో సూచనప్రాయంగా చెప్పి ముఖ్యమైన అంశాలను పొందుపరిచారు. దాన్ని ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ అంటారు. అందులో ముస్లింలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు అన్ని వర్గాలకు మేము రిజర్వేషన్లు ఇస్తాము, అలా ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తాము, పొందుపరుస్తాము, రాజ్యాంగంలో మేము చేయబోతున్నాము అని దాంట్లో చేర్చటం జరిగింది. చేర్చి ఇక మొత్తం రాజ్యాంగ రచన జరుగుతున్న క్రమంలో ఇక ఒక్కొక్కరి ఓబీసీల రిజర్వేషన్లు లేకుండా కార్నర్ చేసేసేసింది, సాకులు చూపించేసి. అదేవిధంగా పార్సీలకు కూడా రిజర్వేషన్లు ఇస్తానని ముందు రాసింది, పార్సీలవి కూడా తీసేసింది.
మహిళల రిజర్వేషన్లు అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలే మాకు రిజర్వేషన్లు అవసరం లేదు, మేము పురుషులతో సమానంగా గెలుస్తామని ఒక వాదనను కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళల ద్వారా తీసుకొచ్చి వాళ్ళతోటే వాళ్ళు వద్దని చెప్పించారు. ఎంత విచిత్రం అంటే మహిళలకు రిజర్వేషన్లు వద్దని కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళల ద్వారానే చెప్పించారు. ముస్లింలకు కూడా ఎప్పుడు 1949 మే వరకు వాళ్ళకు ఆమోదించింది సబ్ కమిటీ, మైనార్టీ కమిటీ రిజర్వేషన్లు ఇవ్వాలని ఆమోదిస్తే 49 అని అంటే నవంబర్లో ఆమోదం పొందింది రాజ్యాంగం. మే వరకు కూడా ఉన్నది, అందులో పొందుపరిచారు. మేలో చాకచక్యం ఏంటంటే మైనార్టీ కమిటీలో ముస్లింలు హాజరు కాని రోజు చూసి ఇద్దరు హాజరైనరు, మిగిలిన 5-6 హాజరు కాలేదు ముస్లిం ప్రతినిధులు. ఆ రోజు చూసి మాకు రిజర్వేషన్లు అక్కర్లేదని ఆ ఉన్న 2 ముస్లింలతోటి చెప్పించి వాళ్ళ రిజర్వేషన్లనే తీసేసింది. కమ్యూనల్గా ఉండటానికి వీల్లేదు, అసలు ఇటువరకు మతపరంగానే రిజర్వేషన్లు ఇస్తే దేశ విభజనకి ఇది కారణమైంది. కాబట్టి ముస్లింలకు ఆ విధంగా ఇస్తే మళ్ళొకసారి దేశము విభజనకు గురవుతుంది, రెండోసారి మళ్ళా చీలిపోతుంది అని ఒక వాదన తీసుకొచ్చి ముస్లింల రిజర్వేషన్లను ఎత్తివేయటం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, అసలు రాజ్యాంగము 1935 రాజ్యాంగం పరిపుష్టి అన్ని వర్గాలకు మంచి ప్రాతినిధ్యం ఉన్న రాజ్యాంగం 1935 చట్టం ప్రకారము అది హైయెస్ట్. మరి రాజ్యాంగ రచన రాజ్యాంగ సభ వేసినాక ఎవరు తీసేసిండ్రు? రాజ్యాంగంలో ఉన్నాయన్నీ రాజ్యాంగంలో ఉన్నాయన్నీ తీసేసి దాన్ని నిర్వీర్యం చేసేసి అందరినీ తీసేసింది. బీసీలై లేకుండా, ముస్లింలై లేకుండా, మహిళై లేకుండా, సిక్కులై లేకుండా, క్రిస్టియన్లై లేకుండా తీసేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అందులో ఉన్నాడు కాబట్టి ఇంకా కాదనలేక ఎస్సీ ఎస్టీలకు ఏందనంటే రిజర్వేషన్లు ఇచ్చారు. అంబేద్కర్ కూడా ఏమన్నాడంటే ఇప్పుడున్న రిజర్వేషన్లు కాదు, సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వాలని పలుసార్లు ఆయన అందులో చర్చ పెడితే దాన్ని మొత్తం పక్కదారులు పట్టించి ఇయ్యలేదు. అంబేద్కర్ కూడా లోనయ్యాడు. ఆయన చెప్పిన 3 అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. ఆయనకు సపరేట్ ఎలక్టరేట్ ఉండాలని ఎప్పటి నుంచో పోరాటం చేశాడు. అంటే ఎస్సీ ప్రతినిధులను ఎన్నుకోవాలని ఆయన పదే చెప్పాడు. ఆయన ఒకసారి ప్రతిపాదిస్తే ఇయ్యరని నాగప్ప అని కర్నూలు నుంచి ఎన్నికైన నాగప్ప ద్వారా రిజర్వేషన్స్ పెడితే కాంగ్రెస్ ప్రతినిధులే ఎస్సీ ప్రతినిధులతోటే దాన్ని వ్యతిరేకించి నిర్వీర్యం చేసింది. అంటే అంబేద్కర్ అడుగున ఏందనంటే రాకుండా చేసింది. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీనే అసలు రిజర్వేషన్ల వ్యవస్థను మొత్తం ఏందనంటే నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి భారతదేశంలో కొనసాగింది. కాబట్టి ఇది నిజంగా రాజ్యాంగాన్నే నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగింది. కానీ కాంగ్రెస్ చెప్తున్నది మోడీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకుంటే మీరు మోడీ కోటేయండి, కానీ మా ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కోటేయండి, మేమే రిజర్వేషన్లు ఇస్తామని అంటారు కదా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు తేలేదా మరి? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రిజర్వేషన్లు ఇచ్చింది? భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల వ్యవస్థను ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసింది. నిర్వీర్యం చేసి రిజర్వేషన్ సిస్టమ్ ఏందనంటే అసలు ఆ రాజ్యాంగ రచనలో బీసీలకు 340 అనే ఒక ఆర్టికల్ పెట్టింది. ఆ ఆర్టికల్ ప్రకారము అసలు 340 అనేది బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడానికి పొందుపరచబడ్డది. అంటే ఎంపీ ఎమ్మెల్యేలకు కూడా పొందుపరచాలని 340 పొందుపరచడం జరిగింది. కానీ ఆ 340 తీసేసి అసలు 340ని అమలే కాకుండా విద్యా ఉద్యోగ రంగాలకే పరిమితం చేసింది. చివరికి కాకా కాలేల్కర్ కమిషన్ అని ఒక దాన్ని వేసి దాన్ని నిర్వీర్యం చేసేసింది. తర్వాత చివరికి ఏంటిది అని అంటే బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు లేకుండా పోయినాయి. రాజకీయ రిజర్వేషన్లు ఏమో 340 ఆర్టికల్ ప్రకారం ఎవరు బీసీలు అని ఒక కమిటీ వేసి దాన్ని నిర్వచించాలి అని చెప్పటంతో ఇంకా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కూడా లేకుండా పోయినాయి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గాలే. ఏది అసలు కొత్తగా రాజ్యాంగం ఏర్పడ్డప్పుడు 1950లో రాజ్యాంగం ఏర్పడ్డది. ఏర్పడ్డప్పుడు అప్పుడు తమిళనాడు ప్రాంతంలో పెరియార్ రామస్వామి అసలు మేము బ్రిటిష్ కాలంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, స్వాతంత్రం వచ్చినాక కొత్త రాజ్యాంగంలో మా బీసీలకు ఎట్లా రిజర్వేషన్లు ఉన్నాయి, ఇదేమి న్యాయము, అసలు మా బీసీల రిజర్వేషన్లే లేని రాజ్యాంగం మాకు అక్కర్లేదని తగలబెట్టిండు రాజ్యాంగాన్నే. అసలు ఆశ్చర్యం ఎవరికి తెలియదు ఈ విషయం. తమిళనాడులో భారత రాజ్యాంగాన్ని 1950లో ఆమోదించిన రాజ్యాంగాన్ని తగలబెట్టిండు పెరియార్ రామస్వామి. ఎందుకు? బ్రిటిష్ కాలంలో రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ ఈ కాంగ్రెస్ పీరియడ్లో కొత్త రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎందుకు మాకు రిజర్వేషన్స్ ఇవ్వరని ఆయన మొత్తం ఏందనంటే తిరుగుబాటు చేసి పెద్ద ఎత్తున 10 లక్షల మందితోటి పోరాటం చేస్తే అప్పుడు కదా రాజ్యాంగంలో సవరణ తీసుకొచ్చారు. 1950లో రాజ్యాంగం అమలైంది.
51లో సవరణ. మొదటి రాజ్యాంగ సవరణ జరిగింది. మొదటి రాజ్యాంగ సవరణ ఎవరి కోసం జరిగింది? ఓబీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి జరిగింది. 340 అనేది రిజర్వేషన్ల రాజకీయ రిజర్వేషన్ల కోసం ప్రవేశపెట్టబడ్డది, అది విద్యా ఉద్యోగ రంగాల్లో కాదు. కాబట్టి అవి మొదటిసారిగా ఫస్ట్ అమెండ్మెంటే 1951లో. అప్పుడు కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ దిగొచ్చి అప్పుడు ఏంటంటే రాజ్యాంగానికి సవరణ ఫస్ట్ అమెండ్మెంట్ చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండి మరి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ తప్ప వేరే మార్గం లేదు అని అంబేద్కర్ సూచించడంతో మళ్ళీ ఆర్టికల్ 15 బ్రాకెట్లో క్లాజ్ 4 అనే దాన్ని చేర్చడం వల్ల అప్పుడు ఓబీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చును. ఆ సవరణ కూడా విద్యా ఉద్యోగ రంగాల్లోనే, రాజకీయ రంగంలో కాదు. అప్పటి నుంచి భారతదేశంలో బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో కల్పించడానికి, కమిషన్లు వేయటానికి, ఇవ్వటానికి సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో ఇవ్వటానికి అవకాశం ఏర్పడ్డది. దాని ఆధారంగానే కాకా కాలేల్కర్ కమిషన్ నియమించారు. కాంగ్రెస్ వాళ్ళు వేశారు, కాంగ్రెస్ వాళ్ళే బుట్టదాఖలు చేశారు, దాన్ని మూలకు పడేశారు. దిక్కే లేదు. 52లో కాకా కాలేల్కర్ కమిషన్ అమలు చేయలే. అందులో వాళ్ళే కమిషన్ వేసి ఇంట్లో లోటుపాట్లు ఉన్నాయని తీసి బుట్టదాఖలు చేసి మూలకు పడేసి ఆడ పడేస్తే చివరికి ఏంటిది అని అంటే జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 1978లో మండల్ కమిషన్ అనేది బీసీల రిజర్వేషన్లను కల్పించడానికి కేంద్రంలో, రాష్ట్రాలలో వాళ్లకు విద్యా ఉద్యోగ రంగాల్లో కల్పించడానికి ఒక కమిషన్ వేశారు. అది కాంగ్రెస్ కాదు వేసింది? కాంగ్రెస్ కాదు, జనతా పార్టీ. 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో బీపీ మండల్ అని బీహార్కు సంబంధించిన ఒక ఎంపీ యాదవ్ నాయకత్వంలో ఒక కమిషన్ వేసింది కాబట్టి దాన్ని మండల్ కమిషన్ అంటాం. బీపీ మండల్ అని అంటాం. ఆయన పేరు మీద ఉంది కాబట్టి బీపీ మండల్ కమిషన్ అని అంటాం. అందులో 6 సభ్యులతో కూడినటువంటిది. అది 2 సంవత్సరాలు భారతదేశం అంతా తిరిగి దేశంలో బీసీల జనాభా 52% ఉంది కాబట్టి వీళ్లకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి సూచన చేస్తే దాన్ని ఆ రిపోర్టు కాంగ్రెస్ ఈ రిపోర్టు తయారు చేసేలోపు జనతా పార్టీ కూలిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1980లో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చింది. ఇందిరాగాంధీ పీరియడ్లో ఈ బీపీ మండల్ తీసుకుపోయి నివేదిక ఇచ్చిండు అమలు చేయమని. ఆమె ఏం చేసింది? ఆ నివేదిక తీసి బీరువాలో పెట్టి తాళం వేసింది. అమలు చేయలే కాంగ్రెస్ పార్టీ. నీతులు చెప్తున్నారు కదా ఇప్పుడు రిజర్వేషన్ల గురించి. ఇప్పుడు రిజర్వేషన్ల గురించి రేవంత్ రెడ్డి వీళ్ళ టీం అంతా కూడా గొప్పగా రిజర్వేషన్లు మేమే కల్పిస్తున్నాము, మేమే ఇస్తున్నాము అని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. ఈ రిపోర్ట్ ఇస్తే దాచిపెట్టిందే ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత జనతా దళ్ అని వీపీ సింగ్ నాయకత్వంలో జనతా దళ్ అని ఒక కొత్త కూటమి ఏర్పడితే అది గవర్నమెంట్లకు వస్తే అప్పుడు కాన్షీరామ్ గారు అనే వ్యక్తి మొదటి నుంచి ఉద్యమం చేసిండు భారతదేశం అంతా. మండల్ కమిషన్ లాగు కరో వర్నా కుర్సీ ఖాళీ కరో అనేది. ఈ దేశంలో 50% బీసీలు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలలో ప్రవేశం లేకుండా ఉంది, రాష్ట్రాలలో లేదు, సెంట్రల్లో లేదు, వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అని ఆయన మొత్తం దేశవ్యాప్తంగా ఉద్యమం చేశాడు. ఆ ఉద్యమంలో నేను, వైశంకర్ ఇక్కడ ఉన్నటువంటి వైశంకరు, సూర్యప్రకాష్, బొజ్జా తారకం, సుందరయ్య యాదవ్ మేమందరం కూడా 48 రోజులు ఢిల్లీలో బోర్డ్స్ క్లబ్ దగ్గర నిలబడి రోజు మండల్ కమిషన్ లాగు కరో వర్నా కుర్సీ ఖాళీ కరో అనే ఉద్యమాల్లో పాల్గొన్నాం మేము బోర్డ్స్ క్లబ్ దగ్గర. ఆ విధంగా అన్ని రాష్ట్రాల్లో కాన్షీరామ్ గారు పెద్ద ఉద్యమాన్ని లేపితే అప్పుడు ఈ జనతాదళ్ పార్టీలో ఈ దేవిలాల్కు వీపీ సింగ్కు ఘర్షణ ఏర్పడి రాజీనామా చేశాడు. దేవిలాల్ చేస్తే కాన్షీరామ్ గారు చాకచక్యంగా జాట్లలో కూడా కొన్ని కులాలను, వెనకబడ్డ కులాలను మండల్ కమిషన్లో ఉన్నాయి కాబట్టి నువ్వు నేను కలిస్తే మండల్ కమిషన్ అమలు అవుతుంది అని చేయగలపమని ఇద్దరు చేయగలిపారు. కలిపి ఆగస్టు 9వ తేదీ నాడు ఢిల్లీ చుట్టుముట్టాలి, 10 లక్షలు 15 లక్షల మందితో బహిరంగ సభ పెడదాం మండల్ కమిషన్ అమలు కోసం అని డేట్ డిక్లేర్ చేశారు. చేయగానే వీపీ సింగ్కు ఆ శరత్ యాదవ్ గవర్నమెంట్లో ఉన్న రామ్విలాస్ పాస్వాన్ ఇంకేముంది కాన్షీరామ్ గారు దేవిలాల్ కలిస్తే నార్త్ ఇండియా అంతా బగ్గున అయిపోతుంది, చమార్ బెల్టు, దేవిలాల్ జాట్ బెల్టు మొత్తం అంతా ఓబీసీలు అంతా కదులుతారు, యాదవ్ బెల్ట్ అంతా కాబట్టి కదులుతుందని చెప్పి వాళ్ళు 9వ తారీఖు నాడు మీటింగ్ పెట్టినాక మనం ఎందుకు ఇవ్వటం ముందే ఇద్దామని 7వ తేదీ నాడే ఆ నివేదికను దుమ్ము దులిపి 7వ తేదీ నాడే 27% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నాము అని వీపీ సింగ్ ప్రకటించడం జరిగింది. అంటే దాంతో కాంగ్రెస్కి సంబంధమే లేదు అసలు. మండల్ కమిషన్ అమలుకు సంబంధం లేకపోగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఈ క్రెడిట్ ఇక్కడెక్కడ పోతుందని అగ్రవర్ణాలను అంతా మూటగట్టి జవహర్లాల్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ పిల్లలను అందరినీ విద్యార్థులతోటి యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ యాంటీ రిజర్వేషన్ పెట్టి పిల్లల్ని ఒక అతను గోస్వామి అనుకుంటా, ఒక అబ్బాయిని బ్రాహ్మణ అబ్బాయిని అనుకుంటా,
అతను మీటింగ్కి వచ్చి ఉద్యమంలో ఉంటే అతని మీద కిరసనాయిలు పోసి అగ్గిపుల్లు వేశారు. ఎందుకంటే ఆ బగ్గున మండిపోతే ఈ రిజర్వేషన్లు అమలు కాకుండా పోతాయని ఆత్మాహుతులు చేసుకున్నారని క్రియేట్ చేయడం కోసం సృష్టించారు. సృష్టించి అంత నీచంగా ఆ ఉద్యమంలో ఆత్మాహుతులు జరిగినాయి కాబట్టి ఇది అమలు చేయడానికి వీల్లేదని. మరొక వైపు ఏంటంటే అద్వానీ రథయాత్ర మొదలు పెట్టాడు. ఇవన్నీ జరగటం వల్ల ఇక మొత్తం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇది శాంతి భద్రతల సమస్య, ఇది మొత్తం దేశం అంతా అల్లకల్లోలం అయిపోతుంది అని స్టే ఇచ్చారు దాని మీద. మరి ఈ ఉద్యమాన్ని అంతా అద్వానీ మీదకి నెట్టారు కమండలి. మళ్ళీ అబద్ధం అని పెట్టిందంతా ఆఖరి ఇప్పుడు ఈడ కూడా అంతే కదా. మన దగ్గర ఎన్టీ రామారావు మురళీధర్ రావు కమిషన్ అమలు చేశాడు ఆయన అధికారంలోకి వచ్చినాక. మురళీధర్ కమిషన్ ఎవరు వేశారు? కాంగ్రెస్ పార్టీ వేసింది. ఏది బీసీల రిజర్వ్ శివశంకరు, అదేవిధంగా సర్దార్ గౌతులచ్చన్న, కొండలక్ష్మణ్ బాబూజీ వీళ్ళంతా బీసీలకు రిజర్వేషన్లు ఇక్కడ పెంచాలి, 25% ఉన్నాయి, అవి కూడా 78 నుంచి అమలు అయ్యాయి, ఇది చాలా తక్కువ ఉన్నాయని వీళ్ళు పోరాటం చేస్తే ఒకటి మురళీధర్ రావు గారి నాయకత్వంలో ఒక కమిషన్ వేసి బీసీల రిజర్వేషన్లను ఎట్లా పెంచవచ్చు అని ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ భవన వెంకటరాము చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయనకు నివేదిక ఇచ్చింది, 44% పెంచాలి, వీళ్ళు బీసీలు ఎక్కువ ఉన్నారని. ఆడు మూలకు పడేసింది, ఆ చీఫ్ మినిస్టర్ దాన్ని తీసి మూలకు పడేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎన్టీ రామారావు పీరియడ్లో మళ్ళీ ఏం చేసిరు? సర్దార్ గౌతులచ్చన్న, కొండలక్ష్మణ్ బాబూజీ వీళ్ళంతా కలిసి తిరుపతిలో ఒక మీటింగ్ పెట్టి ఈ మురళీధర్ రావు కమిషన్ అమలు చేయాలి, బీసీల రిజర్వేషన్లు పెంచాలని ఉద్యమాన్ని ప్రారంభించడానికి ఒక డేట్ ఇచ్చారు. డేట్ ఇవ్వగానే పేపర్లో పడితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది, ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చాడు. అప్పుడు ఎన్టీ రామారావుకి చెప్పారు, ఇట్లా వాళ్ళు అంతా ఏకమై ఉద్యమం చేస్తున్నారంటే దేనికోసం అని అంటే వాళ్ళకి రిజర్వేషన్లు పెంచాలి అని అడుగుతున్నారు అని అంటే, అరే మరి బీసీలే కదా మన తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్లు వేసింది, వాళ్ళు ఉద్యమం చేసినాక నేను పెంచడం ఏంది, అదేది ఎక్కడుందో తీసుకురండి నేను అమలు చేస్తా అని వీళ్ళ మీటింగ్ జరగకముందే ఆ రిపోర్ట్ తీపిచ్చి మొత్తం బీసీల రిజర్వేషన్లను 25% నుంచి 44% పెంచుతూ జీవో ఇష్యూ చేయడం జరిగింది. మండల కమిషన్ ఇది అయింది. అప్పుడేంది యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కదా, యూనివర్సిటీ పిల్లలందరినీ పెట్టి నవసంఘర్షణ సమితి అని ఒక సంఘాన్ని పెట్టించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ ను స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మద్దతు ఇవ్వలేదు. దాంతో ఏమైంది, బస్సులు అన్ని దగ్ధము, రాష్ట్రం అంతా బంద్. అప్పుడు మేమంతా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము, నేను, ఆర్ కృష్ణయ్య గారు, మేమందరం అప్పుడు కూర్చొని ఈ ప్రో రిజర్వేషన్ ఉద్యమాన్ని మనం కూడా స్టార్ట్ చేద్దాం. అసలు ఇలా 1-2 సీట్లు ఉస్మానియా యూనివర్సిటీలో ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఇంజనీరింగ్ కాలేజీలో దొరుకుతున్నాయంటే ఈ రిజర్వేషన్ల వల్లనే. ఇక ఈ రిజర్వేషన్లే వద్దని వీళ్ళు యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ చేస్తున్నారని అప్పుడు ఆర్ కృష్ణన్న మేము కలిసి సమసంగ్రామ పరిషత్ అనే ఒక సంస్థను పెట్టి అన్నను అధ్యక్షునిగా పెట్టి నేను ఉపాధ్యక్షునిగా ఉండి కాకతీయ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీలు, తిరుపతి యూనివర్సిటీ నుంచి పెద్ద మీటింగులు పెట్టి మేము ప్రో రిజర్వేషన్ మూవ్మెంట్ చేశాము. ఇక శాంతి భద్రతల సమస్య అయింది, సెక్రటేరియట్ పగలగొట్టారు. ఏది అగ్రకులాల విద్యార్థులు రిజర్వేషన్లు ఎన్టీ రామారావు ఇస్తారా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళే నాయకత్వం వహించి దాన్ని మొత్తం కొట్టడం జరిగింది. మొత్తం గేట్లని పగలగొట్టేశారు, లోపలికి చొచ్చుకొని పోయారు మొత్తం. ఇంకా హైకోర్టు పిటిషన్ వేశారు, ఈ రిజర్వేషన్ల వల్లనే రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతుందని పిటిషన్ వేస్తే శాంతి భద్రతల సమస్య, జనాభా లెక్కలు కూడా సరిగా లేనందువల్ల స్టే ఇస్తున్నామని స్టే ఇచ్చారు. రిజర్వేషన్లు అమలు కాకుండా, పెంచిన రిజర్వేషన్లను అమలు కాకుండా చేసింది కూడా ఇండైరెక్ట్గా కాంగ్రెసే. అయితే కాంగ్రెస్లో ఉన్న వెనకబడిన తరగతుల సంఘం అని ఉండే, బాలగౌడ అధ్యక్షుడు ఉండే, రామ్మూర్తి అని, శేషం రాజ్ అని, ఈ విఠలరావు వీళ్ళంతా అప్పుడు గట్టి నాయకులు బలంగా. బాలగౌడ ఎంపీగా కూడా గెలిచిండు. వీళ్ళందరూ ఏం చేసిరు, మన పార్టీ ఇంట్లో ముందుకు వస్తలేదని వీళ్ళు సపరేట్గానే వెనుకబడిన తరగతుల సంఘం తరపునే మేమేమో విద్యార్థులం పోరాటం చేశాం, వీళ్ళేమో వెనుకబడిన తరగతుల సంఘం తరపున ప్రో రిజర్వేషన్ చేస్తే వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళను లాఠీ చార్జీ, చేతులు విఠలరావు చెయ్యిరిగిపోయింది, బాలగౌడ్ చెయ్యిరిగిపోయింది, విఠలరావు కాలు ఇరిగిపోయింది లాఠీ చార్జీలో. అంత ఘోరంగా కొట్టి పెద్ద ఉద్యమం చేశారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ వీటికి ఎన్నడూ కూడా హృదయపూర్వకంగా తొందరపాటు చర్య అని, రిజర్వేషన్లు ఇచ్చినాక ఇది తొందరపాటు చర్య, అన్ని వర్గాలను కూసబెట్టి మాట్లాడి ఇవ్వాలి కానీ తొందరపడి ఇవ్వటం ఏంది అని ఇట్లా స్టేట్మెంట్లు ఇవ్వటం మొదలుపెట్టారు. ఆ విధంగా ఇక్కడ దెబ్బ కొట్టారు. మండల కమిషన్ అమలు కాకుండా అక్కడ దెబ్బ కొట్టారు. మళ్ళీ అదంతా క్లియర్ కావటానికి సుప్రీం ధర్మాసనం 7 మందితోటి పూర్తి బెంచ్ కూర్చొని మళ్ళీ 90 పివి నరసింహారావు కాలంలో అప్పుడు ఏంటిది అని అంటే ఈ రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయని 93 నుంచి అమల్లోకి వచ్చాయి. అప్పుడు క్లియర్ చేశారు దానికి. అసలు ఇంకో సమస్య ఏంటంటే ఈబీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మీకు తెలియదు.
మోడీ ఇప్పుడు 10% రిజర్వేషన్ EWS. ఈబీసీ ఇచ్చిండని అన్నారు కదా, అది ఈడబ్ల్యూఎస్ వీకర్ సెక్షన్ కింద ఇచ్చిరు. అప్పుడు కూడా ఈడబ్ల్యూసే, ఓకే, అప్పుడు బట్ అటు బీసీ పేరు మీద ఇచ్చారు, ఈబీసీ పేరు మీద ఇచ్చి. ఈబీసీ పేరు మీద ఇచ్చి, ఈబీసీ పేరు మీద కాదు, అట్లా అగ్రవర్ణాలకు కూడా అవును. ఆర్థిక ప్రాతిపదికన పివి నరసింహారావు ఏం చేసిందంటే మళ్ళీ అగ్రవర్ణాల నుంచి ఎక్కడ వ్యతిరేకత వచ్చి ఆగిపోతాయో అని చెప్పి అప్పుడు ఏందనంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా అంటే ఇక అన్ని అగ్రకులాలలో ఉన్న వెనుకబడ ఆర్థికంగా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్ అని 10% రిజర్వేషన్ డిక్లేర్ చేసిండు, జీవో ఇష్యూ చేసిండు. చేస్తే సుప్రీంకోర్టు ఏం చేసింది, రిజర్వేషన్ల పర్పస్ ఆర్థిక వెనుకబడతనం అనేది రాదు, అది సామాజిక విద్యా వెనుకబడతనం ఆధారంగానే వస్తుంది తప్ప ఇది ఆర్థికంగా ఇవ్వటము అనేది తప్పు అని కొట్టేసిండ్రు. అయితే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు మళ్ళీ ఇదే ధర్మాసనం క్లియర్ చేసింది, అప్పుడేమో కొట్టేసింది, ఇప్పుడున్న బెంచ్ ఏమో తర్వాత ఈబీసీని ఈడబ్ల్యూ ఇచ్చిన తర్వాత ఇప్పుడు క్లియర్ చేసింది. కాబట్టి ఇదేదో కొత్తగా మోడీనే ప్రవేశపెట్టినట్టు, అంతకుముందు ఏదో కాంగ్రెస్ పార్టీ ఇవ్వనట్టు చరిత్రను వక్రీకరించి మళ్ళీ ఇప్పుడు దీనికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను క్రియేట్ చేయడానికి మళ్ళీ ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. కాబట్టి మొత్తం చరిత్ర పొడుగున కాంగ్రెస్ పార్టీ అన్నిటికీ వ్యతిరేకమే. అసలు మన ఈ దేశంలో సెంట్రల్లో రిజర్వేషన్లు రావడానికి కారణం జనతా పార్టీ కమిషన్ వేయటం, జనతాదళ అమలు చేయటం, కాంశీరామ్ గారు ఉద్యమం చేయటం. కాంగ్రెస్ సంబంధం లేదు, కాంగ్రెస్ కు సంబంధమే లేదు. ఇక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు అప్పట్లో 51లోనేమో ఉద్యమం చేయడం వల్ల పెరియార్ రామస్వామి ఉద్యమం చేయటం వల్లనే రాజ్యాంగ సవరణ జరిగింది. ఆ సవరణలో ఏం పెట్టారు, సామాజిక వెనుకబాటుతనము, విద్యా వెనుకబాటుతనము ఆధారంగా విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చును అనే 4 పదాలను చేర్చడం వల్ల అప్పుడు తమిళనాడులో ఉన్న రిజర్వేషన్లు, రాష్ట్రాలలో ఉన్న రిజర్వేషన్లు కొనసాగినాయి. దాని ఫలితమే మండల్ కమిషన్ అమలు చేసినప్పుడు ఆ రాజ్యాంగ సవరణ జరిగింది కాబట్టి కోర్టు కొట్టేయలేదు, అవి అమలు చేయడానికి కారణమైంది. దీనికి పెరియార్ రామస్వామి కారకుడు. 340 అనేదేమో రాజకీయ రిజర్వేషన్లని, ఈ దేశంలో ఓబీసీలు ఎంతమంది ఉన్నారు అనేది గుర్తించి జనాభా లెక్కలు సేకరణ చేసి వాళ్లకు దాంట్లో రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ రిజర్వేషన్లు ఇవ్వాలని 340 ఆర్టికల్ను పెట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మరి జనాభా లెక్కలు 1951లో జరిగినాయి జనాభా లెక్కలను సేకరించి అందులో ఓబీసీలు ఎవరు అనేది తీయాలి కదా, కాంగ్రెస్ పార్టీకి కదా అధికారంలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం పక్కకు పెట్టేసి ఎక్కడ జనాభా లెక్కలు చేస్తే బీసీలకు ఇవ్వాల్సి వస్తుందో మళ్ళా అగ్రవర్ణాలంతా వాళ్ళకు వచ్చి ఉద్యోగాలు ఆగిపోతాయని అది చేయకుండానే ఆపేసింది మొత్తం. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఓబీసీలకి వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలకు రిజర్వేషన్ లేకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ అప్పుడే గనక జనాభా లెక్కల సేకరణ గనక ఓబీసీలు ఎంతమంది, మహిళలు ఎంతమంది, ఈ దేశంలో అందరికీ ముస్లింలకేమో ముస్లిం ప్రాతిపదికన జనాభా లెక్కలు వచ్చేస్తున్నాయి, ఎస్సీ ఎస్టీలకేమో వాళ్ళకు 341, 42 ఆర్టికల్ ప్రకారము రిజర్వేషన్లు జనాభా పెరుగుదలను బట్టి ఇవ్వాలని ఉంది కాబట్టి వాళ్ళకి చేస్తున్నారు. ఇక మిగిలిందల్లా బలిపశువులు బీసీలే. ఈ బీసీలను బలిపశువులు చేసిందే కాంగ్రెస్ పార్టీ. 51, 61, 71, 81, 91 ప్రతి 10 సంవత్సరాలకు సెన్సస్ డేటా తీయాలి. 2011 ఎప్పటి వరకు 60 సంవత్సరాలు తన అధికారంలో ఉంది బీజేపీ. 10 years ఇప్పుడు మొన్నగాక నిన్నగాక 10 సంవత్సరాలు వచ్చింది. అంతకుముందు జనతాదళ 2 సంవత్సరాలు, జనతా పార్టీ 2 సంవత్సరాలు, మొత్తం మిగిలిందంతా వాజ్పేయి ఒక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. కాబట్టి మిగిలినదంతా కూడా దాదాపు 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి జనాభా లెక్కలు ఎందుకు తీయలేదు, ఎవరొద్దన్నారు, ఇయ్యమనే వాళ్ళు ఇప్పుడు ఆరోపణ చేసింది కులగణనకు మోడీ వ్యతిరేకం, బీజేపీ వ్యతిరేకం అని. అసలు వ్యతిరేకించింది వీళ్ళే. ఇంకోటి ఏంటంటే మతపరంగా ఇప్పుడు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తుంటే మోడీ వ్యతిరేకిస్తున్నాడు, మతపరమైన రిజర్వేషన్లు అక్కర్లేదని చెప్తుంది. అసలు మతపరమైన రిజర్వేషన్లు అవసరం లేదని 1900 రాజ్యాంగ సభలోనే కాంగ్రెస్ పార్టీ తీసేసింది. తీసేసిందే వాళ్ళు. ఏంటంటే మోడీ సర్కారు మతపరంగా రిజర్వేషన్లు ఉండొద్దని చెప్పి వ్యతిరేకిస్తుంది అని మళ్ళీ దీని మీద నెట్టి వేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే రాజశేఖర రెడ్డి 4% ఇచ్చింది, ఇది కాంగ్రెస్ పాలసీ కాదు, నేషనల్ లెవెల్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు. రాజశేఖర రెడ్డికి ఏంటంటే అభిమానం ఉండి ముస్లిం మైనార్టీల మీద ఈ రాష్ట్రంలో ఒక 4% ఓబీసీల నుంచి ఇవ్వాలని అంటే అది 50%లో 4% కట్ చేసి ఈ 4% ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఈ 4% వల్ల ఓబీసీలో 4% తగ్గిపోయింది. కర్ణాటకలో కూడా ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్లలోనే ముస్లింలు అందరూ ఎంతమంది ఉన్నారో అంతమందికి రిజర్వేషన్ ఇవ్వాలని
ఓబీసీ హోదాను ప్రకటించడానికి అక్కడ జీవో జారీ చేశారు. దానివల్ల కూడా ఓబీసీ నష్టపోయినట్టు లెక్క. నష్టం పెంచాలి కదా వాళ్ళు. ఏంటంటే అబౌవ్ 50% వాళ్ళకి అదనంగా ప్రొవైడ్ చేస్తే ఓబీసీలకు నష్టం నష్టం జరగదు. కానీ విత్ ఇన్ దాంట్లోనే ఎవరికి రిజర్వేషన్లు ఇచ్చినా బలి పశువులు ఏంటంటే ఓబీసీలే ఉన్నదే 27%. 27%లోకి వెళ్ళి 4% పోతే లోకల్ బాడీ ఎన్నికలలో 22%కి తగ్గిపోయింది ఓబీసీలది. ఇది ఇంకో రకంగా వక్రీకరిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ నేషనల్ పాలసీ కూడా కాదు. ఏది జాతీయ కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో తన అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినట్టుగానే ఇవ్వమని ఏం చెప్పలే. అది ఎక్కడో అక్కడక్కడ ఎవరి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు చేసింది తప్ప జాతీయ పార్టీ ముస్లింలకు ఏమి అనుకూలం ఏం చేయలే. అంటే ముస్లింల కోసం అప్పుడు బీసీలను బలపశువు చేసినట్టే దాంట్లోనే కల్పిస్తున్నారు. ఎవరికి వచ్చినా కల్పించే వికలాంగులకు వచ్చినా బీసీల రిజర్వేషన్లు తగ్గించాల్సింది. సైనిక చేసి వచ్చినా స్పోర్ట్స్ కోటా వచ్చినా అన్ని ఇళ్ల నుంచి తీసేయాల్సిందే. ఇంకా వేరే దాంట్లో ఎస్సీ ఎస్టీలకు ముట్టుకోవడానికి వీలు లేదు. ఇక మిగిలిన ఎవరు బీసీలే బలిపశు. 52% ఉన్న వాళ్ళకు ఆల్రెడీ ఇచ్చేదే 27%. 27%లో మళ్ళీ 50% దాటొద్దని కోర్టు తీర్పిచ్చింది కదా. ఇక దాటొద్దు అని అంటే ఉన్నది ఎంత 27% తగ్గించింది. మళ్ళీ 27%లో కొత్త వాళ్ళని చేరుస్తూ పోతా ఉంటే అది తగ్గి అది తీసి మొత్తం ఏంటంటే ఇంత కావటానికి ఆస్కారం అయింది. మరి ఇప్పుడు కులగణనకు ఎందుకు మోడీ వ్యతిరేకిస్తున్నాడు? ఎందుకు కాంగ్రెస్ ఇప్పుడు దాన్ని కూడా ఇష్యూ చేసింది కదా. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు వ్యతిరేకించింది ఏది కులగణన చేయకుండా. బయోమెట్రిక్ ద్వారా చేస్తామని ఒకసారి ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే వ్యతిరేకించారు. ఇది చేయడానికి వీల్లేదని తొక్కిపట్టి మన్మోహన్ సింగ్ వీళ్ళంతా. అంటే ఎందుకు తొక్కిపట్టారు అని అంటే అగ్రవర్ణాలకు ఉద్యోగాలు తగ్గిపోతాయి, రాజకీయ రిజర్వేషన్లు ఉండాల్సి వస్తాయని కాంగ్రెస్ పార్టీ తొక్కిపట్టింది. ఆ విధంగా తొక్కిపట్టి రిజర్వేషన్ల జనగణనే చేయకుండా ఆపేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది అని అంటే ఓడిపోయింది సెంట్రల్లో. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఇక వీరే గత్యంతరం లేదు. ఒక నినాదం కొత్తది జనగణన ద్వారా ఏంటంటే తీసుకొచ్చి ఏదో జనాభా లెక్కలు వచ్చేస్తే ఇక బీసీలు అంతా నాకు ఓట్లు వేస్తారని అంటే ఓడిపోయి ఓట్ బ్యాంక్ అంతా బీసీలు అందరూ చాలా వర్గాలు దూరం అయిపోయాయి. కాశీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ ద్వారా యూపీలో కాంగ్రెస్ని అధికారంలో రాకుండా చేసిండు. మొత్తం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా బీఎస్పీ గుంజేసుకుంది. అక్కడ ఎప్పుడైతే ఓడిపోయిందో ఇక సెంట్రల్లో ప్రధానమంత్రి కావడానికే వీలు లేకుండా అయిపోయింది. ఇంకా వీళ్ళకు కొత్త నినాదం ఏంటంటే ఈ సెన్సస్ అనేది ఒకటి, ఇంకోటి ఏంటంటే ఉన్న రిజర్వేషన్లను తీసేస్తారని వదంతులకు అబద్ధాలకు తెగబడుతున్నది. ఇప్పుడు ఒకవేళ మోడీ రిజర్వేషన్లే తీసేస్తే మరి ఇప్పుడు ఈడబ్ల్యూ రిజర్వేషన్లను ఎందుకు ప్రవేశపెడతాడు? వాటిని ప్రవేశపెట్టడానికి వీల్లేదు కదా. మహిళా రిజర్వేషన్లను ఎందుకు ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ వెనక ముందు ఆడినా ఎందుకు ప్రవేశపెట్టారు అంటే దాంట్లో బీసీ మహిళలకు లేదు అనే సాకు ఆర్జేడీ బీఎస్పీ ఉన్నప్పటికీ రిజర్వేషనే కదా మొత్తానికి. ఏంటంటే మహిళలకు రిజర్వేషన్లు ఇస్తే కొంత మెరుగే కదా. కాబట్టి ఆ రిజర్వేషన్లను ఎందుకు కల్పిస్తారు? ఒకవేళ మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లనే క్రూరంగా వ్యతిరేకించేదైతే ఈడబ్ల్యూ రిజర్వేషన్ 10% ఇవ్వదు, మహిళలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వదు. ఇంకోటి ఏంటంటే అసలు ఈ రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఇతర అగ్రవర్ణాలకి ఏం నష్టం జరిగింది? అసలు ఎవరికైనా నష్టం జరిగిందా? రిజర్వేషన్లు తీసేయటం వల్ల ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి, మిగిలిన ఉద్యోగాలన్నీ ఎవరి అగ్రకులాలే కదా. ఈ దేశంలో మిగతా వర్గాలకు అగ్రకులాలకు రెడ్డి, కమ్మ లేకపోతే బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గానికి వాళ్ళకు ఉద్యోగాలు ఏమైనా తక్కువైనాయా? వాళ్ళు 80% ఇప్పటికీ అన్ని రంగాల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో వాళ్ళే, ఎంపీ సీట్లలో కూడా 60-70% అగ్రవర్ణాలే గెలుస్తూ ఉన్నారు. ఇంకా రిజర్వేషన్లు పోతాయనంటే వాళ్ళకేమన్నా రిజర్వేషన్లు రాజ్యాంగం ఉండటం వల్ల వాళ్ళకేమన్నా నష్టం జరిగిందా? బ్రాహ్మణులకు ఏం నష్టం లేదు. ప్రధానమంత్రులు ఎక్కువ మంది అయింది బ్రాహ్మణులే, ఠాగూర్లే అయ్యారు. అదేవిధంగా రెడ్డి, కమ్మారెడ్డి సామాజిక వర్గాలే ముఖ్యమంత్రులు అయ్యారు. ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు అన్ని వాళ్ళే కొలగొడుతున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయకపోయినా వాళ్ళది స్వర్ణయుగం కొనసాగుతుంది భారతదేశంలో. కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఉంటుంది, లేకపోతే బీజేపీకి ఎందుకు ఉంటుంది, లేకపోతే ఇతర పార్టీలకు ఎందుకు ఉంటుంది? దానివల్ల నష్టం ఏమి లేదు. అగ్రవర్ణాలకు కావాల్సినవి అన్నీ వస్తున్నాయి, ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రకారం వస్తున్నాయి, బీసీలు అన్నీ అగ్రవర్ణాలు కొల్లగొట్టి అనుభవిస్తున్నారు. ఆ విధంగా అనుభవించడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వకపోవటం వల్ల కలుగుతూ ఉంది. కాబట్టి ఈ దేశంలో రాజ్యాంగం మార్చకపోయినా అగ్రవర్ణాలకు ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళకి అన్ని జరగాల్సినవి అన్నీ జరుగుతున్నాయి, ఉత్పత్తి పెరుగుతుంది, లాభాలు వస్తున్నాయి, కోటీశ్వర్లు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఏదో రాజ్యాంగం ఏదో మారిస్తే అగ్రకులాలకు ఇంకా కొత్తగా వచ్చేది ఏం లేదు, ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు రాజకీయాలను వేరే మార్గం లేక కొత్త
పద్ధతులతోటి ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని దానికి పేరుంది. ఎన్నడన్నా బడుగు బలహీన వర్గాలను ముఖ్యమంత్రులను చేసిందా ఈ రాష్ట్రంలో? ఈ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బీసీని ఎప్పుడన్నా ముఖ్యమంత్రి చేసిందా? ఎన్నడూ చేయలేదు కదా. అంటే పేర్లు అన్నీ ఒట్టియే, ఊకనే తీర్మానాలు చేస్తుంది, అమలు చేయదు, ఏం చేయదు. మోసపూరితమైనటువంటి నినాదాలతోటి కాలం గడుపుతూ ఇప్పుడు ఏంటంటే ఇరకాటంలో పెట్టడానికి రాజ్యాంగాన్ని మారుస్తున్నారు, రిజర్వేషన్లను ఎత్తేస్తున్నారు అని. అసలు ఇవన్నీ నిర్వీర్యం చేసిందే వీళ్ళు, వీటికి రంధ్రాలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ను 30 తిప్పలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. మండల్ కమిషన్ అమలు కాకుండా 30 తిప్పలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. చేసిన పాపాలన్నీ తాను చేసి ఆ పాపాలను ఇతరులకు అంటగట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. జరగబోయేదాన్ని జరగబోతుంది, భవిష్యత్తులో జరగబోతుంది అని వదంతులను క్రియేట్ చేస్తుంది. నువ్వే కదా మొత్తం నిర్వీర్యం చేసింది. నువ్వు చేసిన కథ చరిత్ర ఎందుకు దాచిపెడుతున్నావు? తెలియదా అందరికీ? మేము సోషలిస్టులం, మేము సెక్యులరిస్టులం, మేమే సెక్యులరిస్టులం. సెక్యులరిస్టుల అనే పేరుతోటి ముస్లింలను ఎంతమంది ముఖ్యమంత్రులను చేసింది ఈ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఉంది. ముస్లింలకు సెక్యులరిస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేయాలి కదా, ఏదో ఒక రోజు చేయాలి కదా. చేసిందా? ఎమ్మెల్యే టికెట్లన్నా ఇవ్వాలి కదా, ఇస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రజలతోటి ఎన్నికైన ముస్లిం లేడు. ఎంఐఎం ఎమ్మెల్యేలు తప్ప వాళ్ళు దాకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలుపొందలేదు. బీజేపీ నుంచి అంటే ఒక్కరు లేరు. వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు, మమ్మల్ని నమ్మరు వీళ్ళు, మేము ఇయ్యమని వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, పాటిస్తున్నారు. కానీ నువ్వేమో ముస్లింలకు నేనే సారథ్యం వహిస్తున్నా, నేనే వాళ్ళకి ఛాంపియన్ అని చెప్తున్నావు. కానీ ఎమ్మెల్యేలు ఒక్కరు గెలవలే నీ పార్టీ నుంచి. ఇచ్చేది 2-3 పార్టీలు, అది గెలవని చోట్ల టికెట్లు ఇస్తావు. ఎంత మోసపూరితం! ఇక నువ్వు చేసే సెక్యులర్ ఏముంది? ముఖ్యమంత్రి పదవులు ఇవ్వవు, మంత్రి పదవులు ఇవ్వవు, అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇవ్వవు. ఇంకా నువ్వు చేసేది ఏముంది? ముస్లింలకు ఏముంది? బీజేపీలో లేరు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా సెక్యులర్ ఫోర్స్ తోటి, అసదుద్దీన్ ఓవైసీ తోటి పొత్తు పెట్టుకొని తిరిగింది. బీఆర్ఎస్ నుంచి కూడా ఒక్కరు లేరు. గెలిచిన 39 మందిలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడు. అంటే వీళ్ళు ఏందనంటే ముస్లిం సమాజాన్ని మోసం చేసి బూచి చూపిస్తారనమాట. బీజేపీ బూచిని చూపించి వీళ్ళు కూడా బీజేపీ లాగానే ఒక టికెట్ ఇయ్యరు, క్యాబినెట్ మంత్రులు ఇచ్చిన వాళ్ళకి అధికారాలు ఉండవు, వాళ్ళు ఏమి చేయలేని నామమాత్రంగా ఉంటారు, ముఖ్యమంత్రి పదవులు అయితే రావు, వాళ్ళ పవరే లేదు, ఊరికనే వాడుకుంటారు, ఓటు బ్యాంక్ తోటి వాడుకుంటారు. దీన్ని కూడా ముస్లిం సమాజం అర్థం చేసుకోవాలి, అంతర్యాన్ని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇతర వర్గాలు కూడా అర్థం చేసుకోవాలి. బీసీలకు చెప్తారు బడుగు బలహీన వర్గాల పార్టీ అని, దళితుల పార్టీ అని చెప్తారు. దళితుని ముఖ్యమంత్రి చేసిండ్రా ఈ రాష్ట్రంలో? ఇప్పుడు తెలంగాణ వచ్చినాక దళిత ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ ప్రకటించింది, చెప్పింది. కేసీఆరే చెప్పాడు. చేశాడా? కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చి మొత్తం కుటుంబ పాలనలాగా మార్చేశాడు. అంటే చెప్పినవన్నీ దళితుల విషయంలో, బీసీల విషయంలో మోసమే. ఉదయపూర్ రిజల్యూషన్ అని ఒకటి చేసింది కాంగ్రెస్ పార్టీ. అవునవును. దాంట్లో ప్రతి పార్లమెంటులో 2 సీట్లు అయితే మినిమం ఇవ్వాలి, ఇంకెక్కువ కూడా ఇవ్వాలి. కనీసం ఎక్కువ కంటే మినిమం 2 తగ్గకుండా ఇవ్వాలని ఒక తీర్మానం చేసింది. రాహుల్ గాంధీ వచ్చి రోజు ఉపన్యాసాలు ఇచ్చిపోయాడు. ఏది ఎన్నికల సభలలో సామాజిక న్యాయము, బడుగు బలైన వర్గాలకు మేము ప్రాధాన్యత ఇస్తబోతున్నాం అని చెప్పిండు. అసలు వాటిని అమలు చేసిండా రేవంత్ రెడ్డి? అమలు చేశాడా? అసలు వాటిని ముట్టుకున్నారా? అసలు ఏమి దాన్ని ముట్టుకున్నదే లేదు, అంత మోసపూరితంగా. కాబట్టి ఇవన్నీ మోసపూరితంగానే. మొత్తం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మొత్తం కొల్లగొట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలే. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది మరి నేను చెప్తున్నాను. సార్ థ్యాంక్ యూ నారాయణ గారు. మొత్తానికైతే ఓబీసీలకు సంబంధించినటువంటి బ్రీఫ్ ఒక చరిత్ర, అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంది, బీజేపీ చెప్పింది ఏంది, లేదా అంతకుముందు జరిగినటువంటి చరిత్ర ఏంటి, ఎవరు బీసీలను ద్రోహం చేశారు, ఎవరు దళితులకు ద్రోహం చేశారు, ఎవరు సెక్యులర్ పేరుతోటి కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తారు. దయచేసి ప్రజలు ఈ విషయాలన్నీ గమనించి ఇంకేమైనా మీ సలహాలు సూచనలు ఉంటే దానిపైన కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది నారాయణ గారితో ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ.